హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. ఫైనల్లీ మా వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ టు కుక్కే బై రోడ్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మార్నింగ్ 9:50 అట్లా అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. వింటర్ కదా, అండ్ హైదరాబాద్లో బాగా ఫాగ్గా ఉంటుంది ఈ మధ్య. సో లేట్గా స్టార్ట్ అవ్వడమే బెటర్ అనిపించింది, అందుకే 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఆల్మోస్ట్ 9:45 9:50 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఈవినింగ్ ఎక్కడ రీచ్ అయితే ఆల్మోస్ట్ నైట్ 9-10 ఆ టైం వరకు ఎక్కడికి రీచ్ అయితే అక్కడ స్టే అనుకుంటున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. ఓఆర్ఆర్ దిగేశాక టిఫిన్ చేద్దామని చెప్పి ముర్గన్స్ దాబా దగ్గర ఆగాము. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ బోర్డు చూసారా, కరుంగలి మాల అవైలబుల్ అని ఉంది. సో ఈ మధ్య కరుంగలి మాల కూడా అందరూ చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఇక్కడ పెట్టారనమాట. ఈ మురుగన్స్ దాబా బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. చెప్పా కదా, అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఫుడ్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. చాలా లాంగ్ వెకేషన్కి వెళ్తున్నాం కదా, సో మన స్టేట్లోనే ఒకసారి టిఫిన్ చేద్దాము, చట్నీ ఇక్కడ చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగాము మురుగన్స్ దాబా. సో ఇడ్లీ ఆర్డర్ చేసాము, గీ కారం ఇడ్లీ. కాస్ట్కి తగ్గట్టు ఇడ్లీ కూడా చాలా పెద్దగా వచ్చాయి, చాలా ఫ్లఫీగా బాగున్నాయి ఇడ్లీ అయితే. బట్ సాంబార్ అండ్ చట్నీ అనేది నాట్ అప్ టు ద మార్క్ అనమాట, అంత టేస్ట్ అనిపించలేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. సో తినేసాము ఇంకా ఇడ్లీ అయితే. ఇడ్లీ సైజ్ చూసాక మాకు ఇడ్లీయే సరిపోయేదేమో అనిపించింది. బట్ మేము ఆల్రెడీ గీ కారం దోశ కూడా ఆర్డర్ చేసేసాము. సో గీ కారం దోశ అయితే బాగుంది టేస్ట్, బట్ చట్నీ అండ్ సాంబార్ వల్లే అంత టేస్ట్ తెలియట్లేదు. టిఫిన్ అయితే బాగుంది, బట్ ఆ రెండిట్ల వల్ల మనకు టేస్ట్ అంత క్లారిటీగా అనిపించట్లేదు అనమాట. ఇంకా అవి కూడా తినేసాము. దోశ కొంచెం వేడివేడిగా అలా తీసుకొచ్చారు కదా, సో బాగుంది ఆ కారంతో అట్లా. సో ఆర్డర్ చేసినంత వరకు వేస్ట్ చేయకుండా తినేసాము. జర్నీ కదా, ఒకేసారి టీ కూడా తాగేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో ఈ మురుగన్స్ దాబా పక్కనే టీ 24 hours ఉందన్నమాట. సో ఇక్కడ టీ ట్రై చేసాము. టీ అయితే బాగానే ఉంది. సో ఇలా టీ తాగాక కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. మేము ప్లాన్ చేసుకున్న దానికి ఆల్మోస్ట్ ఒక 2-3 hours డిలేలో ఉన్నామన్నమాట మేము. సో అదే కొంచెం కంగారుగా ఉంది, బట్ ఒకటే అనుకున్నాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 9-10 అలా అయ్యేసరికి నైట్ ఏ ప్లేస్ వరకు రీచ్ అయితే ఆ ప్లేస్లో హాల్ట్ అనుకున్నాము. స్టే కోసం మేమైతే ఏమీ ప్రీ బుకింగ్ చేసుకోలేదు, సో గో విత్ ద ఫ్లో అనుకున్నాము. మురుగన్ దాబా దాటాక ఒక టోల్ గేట్ వచ్చింది. ఇంకా మా జర్నీని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 3-3:15 అవుతా ఉంది. ఇంకా లంచ్ చేద్దాము అనిపించింది. ఇంకా మేము కర్నూలు దగ్గరలో ఉన్నాము, సో అక్కడ లావా స్టోన్ చాలా ఫేమస్. లావా స్టోన్లో నల్లి గోష్ బిర్యానీ అనేది చాలా ఫేమస్. లాస్ట్ టైం మా ట్రిప్లో మేము అది మిస్ అయ్యాము, ఎందుకంటే అది డివోషనల్ ట్రిప్. తమిళనాడు సైడ్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. అదే రోజు మేము కాణిపాకంలో దర్శనం అనుకున్నాము, కాబట్టి అప్పుడు తినలేకపోయాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ డే కదా, సో ఈరోజు ట్రై చేద్దాము అనుకున్నాము, ఎలాగో లంచ్ టైం కదా. మేము వచ్చింది అయితే ఫ్రైడే అనమాట ఈరోజు. బట్ లాస్ట్ టైం అయితే వీకెండ్ వచ్చాము అండ్ కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాము. బట్ ఆ రోజు వెజిటేరియన్ తిని వెళ్ళిపోయాము. ఈ రోజేమో వీకెండ్ కాదు, అండ్ దట్టు ఆల్మోస్ట్ 3:30 అట్లా అవుతుంది కదా ఆఫ్టర్నూన్. సో జనాలు అయితే ఎక్కువ లేరు, అండ్ మేబీ ఇక్కడ రినోవేషన్ జరుగుతుంది, అందుకే ఎక్కువ మంది లేరేమో అనుకుంటున్నాను నేను. ఇంకా వెళ్ళంగానే మన ఆర్డర్ వచ్చేలోపు ఇలా కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారు. ఇది వెజిటేబుల్ సూపు, చాలా వేడిగా తీసుకొచ్చారనమాట సూపు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేసాము ఈ సూప్ను అయితే. యాక్చువల్గా నాకు కొంచెం కోల్డ్గా కూడా ఉందన్నమాట జర్నీ స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ సూప్ తాగేసరికి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఎన్నాళ్ళలో వేచిన హృదయం అన్నట్లు ఎప్పటి నుంచో మేము తినాలి అనుకుంటున్న నల్లి గోష్ బిర్యానీ అయితే ఫైనల్లీ వచ్చేసింది. నల్లి గోష్ బిర్యానీ మేము వేరే హోటల్స్లో ట్రై చేసామన్నమాట, చాలా బాగుంటుంది. బట్ లావా స్టోన్లో ట్రై చేయాలి అని మేము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. బట్ అది మన దగ్గరలో కాదు కదా, సో ఈ రోజు అయితే ఫైనల్లీ అది కుదిరింది. ఈ నల్లి గోష్ బిర్యానీ అనేది ఒకటి ఉంది, చాలా బాగుంటుంది అని అయితే మేము పిచ్చెక్కిస్తా బాబీ అన్న ఛానల్ ఉంది కదా, సో ఆ అన్న చేశారనమాట లావా స్టోన్లో ఈ ఐటమ్ గురించి అన్న తింటూ. సో ఇంకా తన ఛానల్లో తను తినే విధానం, తను ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా చూసి ఇంకా మాకు అప్పటి నుంచి ఇది తినాలి అని ఒక థాట్ ఉందన్నమాట. ఎప్పుడు కుదురుతుందా అనుకున్నాము, బట్ లాస్ట్ ట్రిప్లో మిస్ అయ్యాము. ఈసారి మాత్రం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాము. డిష్ని చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో నల్లి గోష్ బిర్యానీ, ఒక 2 నల్లీలు, అలాగే గ్రేవీ అనమాట, కైమా గ్రేవీ, మటన్ కీమా ఉంటుంది కదా, సో దాన్ని గ్రేవీగా ఇస్తారు. అండ్ ఎంత వేడివేడిగా సర్వ్ చేస్తున్నారో చూసారా. అన్న చెప్పినట్లు టేస్ట్ మాత్రం అద్భుతం అంతే. కావాలంటే చూడండి పీస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో, అసలు అంత స్మూత్గా చాలా జ్యూసీగా ఉందన్నమాట మటన్. అండ్ ఎంత గ్రేవీగా వచ్చిందో బిర్యానీ అనేది, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చింది. నేనైతే వీడియో తీయడం సంగతి కూడా మర్చిపోయి అలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను రైస్ని. చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా కర్నూలు సైడ్ వెళ్తే మాత్రం
తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి. చూసారు కదా బిర్యానీ అనేది ఎంత గ్రేవీగా వచ్చిందో. సో అదంతా కూడా కీమా అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఆ మటన్ కూడా మంచి టేస్ట్ వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. లావా స్టోన్ ఈ నల్లి గోష్ బిర్యానీ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. మీరెవరన్నా హైదరాబాద్ నుంచి బెంగుళూరు హైవే మీదుగా వస్తుంటే కర్నూలు దగ్గరలో ఉంటుంది ఈ లావా స్టోను. ఈ నల్లి గోష్ బిర్యానీ ట్రై చేయండి. సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. హ్యాపీగా నల్లి గోష్ బిర్యానీ తినేసి బయటకొచ్చేసాము. ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాము అని. సో ఇది లావా స్టోన్ బయట అన్నమాట. సో ఇంతకుముందు ఇక్కడేంటంటే కర్నూలులో ఫేమస్ కదా! కొండారెడ్డి బుర్జు అంటారు. సో ఆ సెట్ ఉండేదన్నమాట. ఇప్పుడు అది లేదు. మేబీ సమ్ రినోవేషన్ అలా జరుగుతూ ఉంది అంతా. ఇంకా అలా మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా బెంగుళూరుకొచ్చేసరికి ఇంకా 305 కిలోమీటర్స్ ఉంది. సో మేము నైట్ అయ్యేదాన్ని బట్టి చూద్దాము. బెంగుళూరులో హాల్టా? లేకపోతే అంతకంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా అనేది అనుకున్నాము. సో అట్లా మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మేము ఫుడ్ తిని బయటకొచ్చేసరికే 4:30 అట్లా అయిపోతూ ఉంది. సో కొంచెం ట్రాఫిక్‌గానే ఉంది. ఇంకా అనంతపురం సైడ్ ఇదంతా తెలిసిందే కదా! చాలా హెవీ గూడ్స్ ఉంటాయి. బట్ వ్యూ మాత్రం చాలా బావుంది. రోడ్ అంతా బానే ఉంది. సో జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాము. చాలా లాంగ్ ట్రిప్ కదా! లగేజ్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట కార్‌లో. అండ్ మేమైతే మంచిగా సాంగ్స్ వింటూ మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మోస్ట్‌లీ ఇయర్ ఎండ్ అంటే మేము మాక్సిమం మా హోమ్ టౌన్‌కి వెళ్ళిపోతూ ఉంటాము. బట్ ఈసారి ట్రిప్‌కి వెళ్దాము అనుకున్నాము అనుకోకుండా. సో ప్రీ ప్లాన్డ్‌గా బుకింగ్స్ అవేమీ చేసుకోలేదు. బట్ కొన్ని టెంపుల్స్‌కైతే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనుకున్నాము. సో ఆ టెంపుల్స్ కవర్ చేసుకొని అలాగే కొన్ని ప్లేసెస్‌ని కూడా విజిట్ చేయాలి అనుకున్నాము. సో ఎక్కడ మేము బుకింగ్స్ చేసుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తూ ఉన్నాము. సో ఇద్దరమే కదా! సో అంత టెన్షన్ ఏం లేదు. ఇంతకుముందు తమిళనాడు ట్రిప్‌లో కూడా టెంపుల్స్‌కి దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళాము. మా టైమింగ్స్ బట్టి మేము అక్కడ చెక్ చేసుకునేవాళ్ళము. చూసారు కదా! ఆల్మోస్ట్ ఇంకా సన్‌సెట్ అయ్యే టైం అన్నమాట. వ్యూ మాత్రం సూపర్ ఉంది. మంచిగా సాంగ్స్ వింటూ, మేము ముచ్చట్లు చెప్పుకుంటూ మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో చూసేసేయండి వ్యూ ఎలా ఉందో మీరు. చూసారు కదా! హెవీ గూడ్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ రోడ్‌ని బ్లాక్ చేస్తా ఉన్నాయి మధ్య మధ్యలో. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇటు సైడ్ జర్నీ మాత్రం మనం హెవీ గూడ్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిలి పక్క నుంచి వెళ్తున్నప్పుడు కూడా. డ్రైవ్ చేసేవాళ్ళే కాదు. మనం కూడా పక్కన కూర్చున్న వాళ్ళం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్తా ఉండాలి. ఆ హెవీ గూడ్స్ అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం అలర్ట్ చేస్తా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం మేము. చూసారు కదా! ఇంకా బైక్ రైడర్స్ ఇలా ఆల్మోస్ట్ ఇంకా ఇయర్ ఎండ్ లాస్ట్ 2 వీక్స్ చాలామంది ట్రిప్స్ వేస్తా ఉంటారు కదా! ఇలా చాలామంది కనపడతా ఉన్నారు. బైక్ రైడర్స్ కూడా చాలామంది. మ్యాప్స్ చూస్తే 8 అవర్స్ అని చూపిస్తుంది కదా! సో, ఆల్మోస్ట్ మార్నింగ్ 2:30 చూపిస్తుంది. సో, మా హస్బెండ్ కుక్కేకి సెట్ చేశాననమాట మ్యాప్స్ అనేది. జస్ట్ ఫస్ట్ మేము కుక్కేకి వెళ్ళాలి అనుకున్నామనమాట. కుక్కే అండ్ ధర్మస్థల. సో, అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత టైం అవుతుంది అనే ఒక ఎస్టిమేషన్ కోసం అట్లా పెట్టి చూసాము. బట్ అది రీచ్ అవ్వలేము. లేట్ నైట్ కుక్కే అది కొంచెం ఘాటీ రోడ్ కదా! సో, అంత సేఫ్ కాదన్నారు. బట్ అది టార్గెట్‌గా పెట్టుకొని మేము వెళ్తున్నామనమాట. వయా బెంగుళూరు హైవే అట్లా వెళ్దాము అని చెప్పి. సో, చూసారు కదా! ఇంకా ఆల్మోస్ట్ సన్‌సెట్ అయిపోతా ఉంది. ట్రిప్‌కి వెళ్దాము అనుకున్నాం కదా! సో, మా హస్బెండ్ వెంటనే కార్ సర్వీసింగ్ చేయించేశారు. అలాగే అన్నీ చెక్ చేయించుకున్నాము. అండ్ ముందే పెట్రోల్ అండ్ ఎయిర్ అవన్నీ కూడా చెక్ చేసుకున్నామనమాట. సో, అలా జర్నీ స్టార్ట్ చేశాము. చూసారా? ఇవి భలే ఉన్నాయి కదా బర్డ్స్. సో, జర్నీ మాత్రం ఇలా కార్‌లో చేస్తా ఉంటే ఆ బయట బ్యూటిఫుల్ ప్లేసెస్ అవన్నీ చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఇంకా చీకటి పడిపోతా ఉంది. కొంచెం పెట్రోల్ కొట్టిచ్చేసుకుందాం అనుకున్నాము. హాఫ్ ట్యాంక్ అలా అయింది. బట్ లాంగ్ జర్నీ కదా! సేఫ్ సైడ్‌గా ఇక్కడే కొట్టిచ్చేస్తున్నాము. తర్వాత ఇదొక టోల్ ప్లాజా ఎదురయింది. ఇదొచ్చేసరికి మారూరు టోల్ ప్లాజా అంట. సో, ఇది క్రాస్ చేసేసాము ఇంకా. ఇది క్రాస్ చేసేసరికి ఆల్మోస్ట్ 6:15 అట్లా అయిపోతా ఉంది. సో, చూసారు కదా! ఇక్కడ టైమ్ డిస్‌ప్లే అవుతుంది. 6:15 అట్లా అవుతా ఉందన్నమాట. సో, చాలా చీకటి పడిపోయినట్లే ఉంది. అండ్ హెవీ గూడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగామనమాట. కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది కదా! కొంచెం టీ తాగితే. సో, ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాము మా జర్నీని. చూసారు కదా! ఇది బాగేపల్లి టోల్ ప్లాజా అంట. కర్ణాటకది. సో, ఇక్కడికి రీచ్ అయ్యామింకా.
సో మ్యాప్స్లో డెస్టినేషన్ అయితే కుక్కే పెట్టాము వయా బెంగళూరు హైవే. సో అది 6 hours 22 minutes అట్లా చూపిస్తూ ఉంది. సో ఈ టోల్ ప్లాజా దాటేసరికి ఇంకా మధ్యలో ఇక్కడ ఆగామన్నమాట. శ్రీ భగవతి గ్రాండ్ అని ఉంది కదా, సో ఇక్కడ కాఫీ తాగుదామని చెప్పి ఆగాము అండ్ కొంచెం రిఫ్రెష్ అవుదాము అని చెప్పి. సో కాఫీ స్మెల్, టీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము ఇంకా షుగర్ ఫ్రీ వేయించుకుని కాఫీ తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ. ఇప్పుడు స్కూల్లో కూడా ఎక్స్కర్షన్స్కి వాటికి తీసుకెళ్తూ ఉన్నారు కదా, సో స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారనమాట. సో ఒక 2 వ్యాన్స్ అవి వచ్చి ఆగాయి, పిల్లలందరూ వచ్చి ఇక్కడ తింటా ఉన్నారు. సో మేమైతే ఇంకా మేము సడన్గా ఒక 1 minute మొత్తం రష్ అయిపోయింది. సో మేము ఇంకా బయట నుంచి ఇలా టీ తాగుతూ ఉన్నాము. చాలా చలిగా ఉంది, వింటర్ కదా. సో గుర్తుగా ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము. సో ఇంకా 5 hours 41 minutes చూపిస్తుంది, 9:30 అట్లా అయిపోతుంది టైం. ఇంకా మా జర్నీని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఉంది, మధ్యలో ఊర్లు తగులుతూ ఉంటాయి కదా, సో అక్కడ ట్రాఫిక్ ఉందన్నమాట. 10 అలా అయ్యాక ఇంకొక టోల్ ప్లాజాని దాటామన్నమాట. సో నేమ్స్ అయితే కొంచెం క్లియర్గా లేవు ఇవి. ఈ రోడ్ సైడ్ చూసారా, పెద్ద పెద్ద ట్రక్స్ మీద విండ్ మిల్ రెక్కలు ఉంటాయి కదా, సో అవి ఇలా పెట్టున్నాయి అనమాట, పార్క్ చేసి ఉన్నాయి కొన్ని ట్రక్స్. చాలా పెద్దగా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద విండ్ మిల్స్ ఎప్పుడైనా చూసారా? చూసుంటే నాకు కమెంట్ చేయండి, భలే బాగుంటాయి తెలుసా అసలు. ఇంకా బెంగళూరు ఒక 51 kilometers అట్లా ఉంది. ఇంకా జర్నీని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. చూసారు కదా, రోడ్లు అయితే ఖాళీగా ఏం లేవు, చాలా హెవీ గూడ్స్ అలాగే చాలా మంది జర్నీ చేస్తూనే ఉన్నారు. 10:45 అట్లా అవుతా ఉంది అండ్ 4 hours 11 minutes చూపిస్తుంది కుక్కే. సో ఇప్పుడు కొంచెం రోడ్లు అనేవి కొంచెం ఖాళీ అయ్యాయి, ఇంకా చీకటిగా ఉంది బాగా. ఇంకా అలా మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము, మంచిగా మాటలు చెప్పుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాము. మోస్ట్లీ లేట్ నైట్ జర్నీస్ అనేవి అవాయిడ్ చేయాలి, బట్ లేట్ నైట్ జర్నీస్ చాలాసార్లు అడ్వెంచరస్గా అనిపిస్తాయి. బట్ మాకు ఈసారి ఈ వెకేషన్ అనేది మోస్ట్లీ నైట్ ఒక ఊరు నుంచి ఒక ఊరికి అట్లా జర్నీ చేయడమే వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెట్రోల్ కోసం అని ఆగామన్నమాట. ఇక్కడ కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసాం మా జర్నీని. చాలా మంది ఇప్పుడు ట్రిప్కి ప్లాన్స్ చేసుకున్నారు కదా, సో ఇది చూసారు కదా, ఇలా మినీ వ్యాన్స్ ట్రావెల్కి వెకేషన్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో అలా చాలా కనపడ్డాయి అనమాట మాకు. టైం 12:45 అట్లా అవుతా ఉంది. ఇంకా కుక్కేకి 2 hours 34 minutes చూపిస్తుంది. సో లేట్ నైట్ ఆ ఘాటీలో అయితే వెళ్ళలేము, కాబట్టి మేము మధ్యలోనే ఇంకెక్కడైనా హాల్ట్ అవుదాము అనుకుంటున్నాము. సో కుక్కేకి దగ్గరలో హసన్ అనే టౌన్ ఉందన్నమాట, ఒక చిన్న టౌన్ అండ్ ఫెసిలిటీస్ అవి చాలా బాగుంటాయి. సో ఇంకా అక్కడ హాల్ట్ అనుకుంటున్నాము. ఇంకా హసన్ని మేము రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇదేదో పెద్ద హాస్పిటల్ లా ఉంది హసన్లో, ఆర్ బస్ స్టాండ్ అనుకుంటా. లేట్ నైట్ కదా, మాకు అంత తెలియలేదు. సో ఇంకా హసన్ కొంచెం ఎంటర్ అవ్వగానే ఇండస్ట్రియల్ ఏరియా అట్లా ఉంటుంది. మేమైతే టౌన్లోకి వెళ్ళిపోయాము, లోపలికి వెళ్ళాము. ఇన్ కేస్ హసన్లో ఆగాల్సి వస్తే ఏ హోటల్స్ బాగుంటాయి అనేది మా హస్బెండ్ ఆల్రెడీ చెక్ చేశారనమాట. సో ఒక 2-3 హోటల్స్ మైండ్లో ఉన్నాయి, వాటికి కాల్ చేసాము త్రూ ఆన్లైన్. సో అవైలబిలిటీ ఉందా రూమ్స్ అని చెప్పి. సో త్రూ ట్రిబో మేము వెళ్ళామన్నమాట ఈ హోటల్కి. లేట్ నైట్ ఆల్మోస్ట్ 2 దాటేసింది. సో మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళి ఆ రిసెప్షన్లో వాళ్ళని అడుగుతూ ఉన్నారు. త్రూ ట్రిబో ట్రై చేస్తుంటే నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, సో బుకింగ్ అయితే అవ్వట్లేదు ఆన్లైన్లో. ఇంకా ఇక్కడ వీళ్ళే ఆఫ్లైన్లో పే చేసేసేయండి అన్నారు. సో కొంచెం వాళ్ళతో మాట్లాడుకుని ఇంకా పే చేసాము. ఇంకా హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాము. త్రూ ట్రిబో ఈ హోటల్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, మెయింటెనెన్స్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంది హోటల్ది. అండ్ మనం ఇంక్లూడెడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఇందులో. సో మంచిగా కాఫీకి ఇవన్నీ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగడానికి సోప్స్ ఆ ఫెసిలిటీ అంతా ఉంది, హాట్ వాటర్కి అంతా కూడా. నైట్ 2 అలా అయిపోయింది కదా, సో మాకు నిద్ర సరిపోయేంత మంచిగా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాము. సో ఇలా హాట్ వాటర్ తాగి ఇంకొంచెం కాఫీ అవి ట్రై చేసామన్నమాట. కాఫీ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. మోస్ట్లీ ఇప్పుడు అన్ని హోటల్స్లో ఇంతే కదా, సో ఇలా మనకి మిల్క్కి తగ్గట్టుగా అలా పౌడర్ ఇచ్చేస్తున్నారు అండ్ షుగర్ అండ్ ఆల్సో గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ శాచెట్స్ ఉంటాయి అండ్ కాఫీ పౌడర్ శాచెట్స్ కూడా అట్లా ఇచ్చేస్తున్నారు. సో మన ఇష్టం, హాట్ వాటర్తో మనం గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ ఆర్ ఎల్స్ కాఫీ కావాలంటే కాఫీ తాగేయచ్చు. సో ఇంకా మా హస్బెండ్ అవన్నీ రెడీ చేసేస్తున్నారు అనమాట. నేనైతే పర్లేదు, నేను కొంచెం తాగాను, మా హస్బెండ్కి అయితే అంత నచ్చలేదు. సో జస్ట్ కొంచెం సిప్ చేసి ఇంకా ఆపేశారనమాట. మేము ఈరోజు వచ్చేసరికి ధర్మస్థల అండ్ కుక్కే వెళ్ళాలి అనుకుంటున్నాము దర్శనం కోసం. సో ఇంకా ఇలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కదా, సో వెళ్ళి కింద బ్రేక్ఫాస్ట్ తినేద్దాము అని చెప్పి రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 10 వరకు అన్నారు. సో ఇంకా 9కి అట్లా మేము స్టార్ట్ అయ్యి కిందకి దిగేసాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో అది బయట వాళ్ళు కూడా వచ్చి తినొచ్చు పే చేసుకుని, ఆర్ఎల్స్ మనం ఈ హోటల్లో స్టే చేస్తే మనకి ఫ్రీ అనమాట విత్ ఇంక్లూడెడ్.
మనకి పైన రిసెప్షన్‌లోనే ఒక టోకెన్ లాగా ఇచ్చారు. సో, అవి ఇక్కడ చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తా ఉంటారు. సో, ఇక్కడ చూసారు కదా! ఇడ్లీ వడ అండ్ కేసరి బాత్ అంటే కేసర్ అంటారు కదా! రవ్వ కేసరి. సో, అది ఒక కాంబినేషన్ అండ్ మసాలా దోస అండ్ కేసరి బాత్ ఒక కాంబినేషన్. టీ లేదా జ్యూస్ అలా ఇస్తున్నారు. సో, ఇంకోటొచ్చేసరికి బ్రెడ్ అవి ఉన్నాయి. సో, మేమైతే మసాలా దోస అండ్ ఇడ్లీ ఆ కాంబినేషన్‌లో ఉన్నవి తీసుకున్నాము. సో, బై డిఫాల్ట్ ఇవి ఇస్తారు కదా స్వీట్. సో, మాకైతే ఒక స్వీట్ చాలు అన్నాము. రెండిట్లో కామన్‌గా స్వీట్ ఉంది. సో, స్వీట్ పొద్దు పొద్దున అంత ఎళ్ళదు కదా! ఒక స్వీట్ చాలు అంటే తీసుకొచ్చిచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఎందుకంటే అటు సైడ్ ఈ రవ్వ కేసరి అనేది చాలా ఫేమస్. టిఫిన్ మాత్రం చాలా బావుంది ఇక్కడ హోటల్‌లో. సాంబార్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇద్దరికీ జ్యూస్ ఇచ్చారు. యాక్చువల్‌గా మనకిచ్చిన ఆప్షన్‌లో జ్యూస్ లేదు. బట్ రావడమే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తున్నారు అందరికి. సో, తర్వాత మనం ఆర్డర్ చేసుకున్న ఐటెమ్స్ అనేవి తీసుకొచ్చి ఈ హోటల్ నేమ్ వచ్చేసరికి హోటల్ సువర్ణ కంఫర్ట్స్. మేము త్రూ ట్రిబో బుక్ చేసుకున్నాము. హసన్‌లో ఉంది ఇది. హసన్ అనేది ఒక టౌన్ అన్నమాట. కుక్కే, ధర్మస్థల వెళ్ళే వైపు త్రూ హైదరాబాద్ మనం వెళ్తున్నప్పుడు. సో, ఎవరైనా హసన్‌లో స్టే చేయాలి అనుకుంటే ఈ హోటల్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంది. ఫుడ్ కూడా చాలా బావుంది. అండ్ యాంబియన్స్, హోటల్ యాంబియన్స్ అంతా కూడా బావుంది. నేనైతే 100% సజెస్ట్ చేస్తాను ఈ హోటల్‌ని. ఇక్కడ చట్నీ ఒకటే కొంచెం వాటరీగా ఇస్తారు కదా! ఇటు సైడ్ అలాగే ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. 100 మార్క్స్ ఇవ్వచ్చు ఇక్కడ టేస్ట్‌కి. అండ్ ఫైనల్‌గా మనల్ని అడుగుతారు కాఫీయా? టీయా? అని చెప్పి మేమైతే టీ ప్రిఫర్ చేసాము. సో, టీ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది టీ కూడా. సో, ఓవరాల్‌గా హోటల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. పక్కన ఇలా జ్యూస్‌వి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే బయట నుంచి వచ్చి తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళకి. సో, ఇంకా మేమైతే ఇంకా తినేసి పైకి లిఫ్ట్‌లో వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా చెక్‌ఔట్ చేసేద్దాము అని చెప్పి. ఇంకా మేము చెక్‌ఔట్ చేసి మా జర్నీని స్టార్ట్ చేసేసాము. కుక్కే ధర్మస్థల దర్శనం కోసం. సో, చూసారు కదా! హోటల్ నేమ్ అయితే ఇది. సువర్ణ కంఫర్ట్స్ హసన్‌లో ఉంటుంది. సో, చాలా బావుంది. మీరైతే ట్రై చేయండి. ఇంకా ధర్మస్థల అండ్ కుక్కేలో మా దర్శనం ఎలా జరిగింది అనేది వేరే వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్.